సిరికొండ మండల కేంద్రంలో గృహ నిర్మాణం ఇతర అవసరాలకు కావాల్సిన ఇసుకను మీ సేవలో డీడీ తీసి డీడీలను మండల తహసీల్దార్ కార్యాలయం నందు ఇవ్వాలని డీడీలను పరిశీలించి బుధ శుక్రవారాలలో ఇసుక పాయింట్ నిర్వహిస్తామని మండల తహసీల్దార్ రవీంద్రరావు తెలిపారు. డీడీలు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేసిన ఎడల కఠిన చర్యలు తీసుకుంటామని, వాహనాలను సీజ్ చేసి కేసు చేస్తామని ఆయన అన్నారు. ఇంటి నిర్మాణాలు చేసుకునే యజమానులు డీడీలు తీసి ప్రభుత్వానికి సహకరించాలని మండల ప్రజలను కోరారు. మండలంలో గృహ నిర్మాణ నిమిత్తము ఎవరైనా గృహాలు నిర్మించుకుని తెలిసిన వారు ఇసుకను తహసీల్ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని, పర్మిషన్ ప్రకారము మీరు ఇసుకను తీసుకొని గృహ నిర్మాణాలు చేసుకోవాలి. ఇల్లీగల్గా ఎవరైనా తీసుకొచ్చిన ఇసుకను తీసుకోకూడదు. ఆ ఇసుకను తీసుకున్న ఇంటి యజమాని పైనను మరియు ఆ యొక్క ఇసుకను అక్రమంగా రవాణా చేసిన వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకునబడదు. కాబట్టి మీకు కావాల్సినటువంటి ఇసుక ఒక ట్రిప్పునకు 900 రూపాయల చొప్పున డీడీ చెల్లించి మీరు చూపబడినటువంటి ఇసుక కేంద్రాల నుంచి తీసుకొని మీరు న్యాయంగా నిర్మించుకోవాలని మండల ప్రజలను కోరని. ఇసుక తీసుకోవడానికి వారంలో 2 రోజులు చెప్పబడినది, బుధవారం రోజున మరియు శుక్రవారం రోజున. ఒక రోజు ముందు మీరు కార్యాలయంలో డీడీ సమర్పించినట్టే ఆ యొక్క తెలుపబడినటువంటి బుధవారం మరియు శుక్రవారం రోజులలో మీకు ఇసుక అందించబడను. మీరు ట్రాక్టర్ వాహనాలు కూడా తీసుకుని వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.